విషయం ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అర్థం కాకపోవటం అనేటువంటిది కొంచెం హాస్యాస్పదంగా ఉంది, నవ్వు తెప్పించేటువంటి విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డిని ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా నువ్వు పనికిరావు, పరిపాలన చేయడం నీకు చేత కాదు, ముఖ్యమంత్రి అయిపోయిన వెంటనే తాడేపల్లి ఇంట్లో కూర్చున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో తప్ప నువ్వు ప్రజలతో కలిసేటువంటి పరిస్థితి లేదు, ప్రజలు ఆయన కలవటం లేదు, ఆయన ప్రజలను కలవటానికి లేదు, ఇంకెందుకు ముఖ్యమంత్రిగా? అవి డెవలప్మెంట్ అదే విధంగా కనీసమైనటువంటి డెవలప్మెంట్ లేనటువంటి పరిస్థితుల్లో పనికిరావు, ప్రతిపక్ష నాయకులుగా కూడా పనికిరావని ప్రజల తీర్పిచ్చిన తర్వాత ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజల మీద కోపంతో 22 బెంగళూరుకి వెళ్ళి కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున జగన్మోహన్ రెడ్డి వైపు. ఆ పథకం ఏంటి? జగనన్న కాలనీల గురించి చెప్పాడు. ఈ జగనన్న కాలనీలు ఎందుకు ప్రారంభించారు? జగన్మోహన్ రెడ్డి సెంట్రల్ జరుగుతున్నటువంటి పరిస్థితిలో తన ప్రభుత్వంలో ఇసుక, మద్యము, మైన్స్, భూములు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు సంపాదించుకుంటుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్యేల కోసం ఈ విధమైన చెప్పారు వాయిస్ వినబడదా? ప్లీజ్ మాట్లాడండి. మోహన్ రెడ్డి గారు పాపం మాట్లాడండి. కాదు, 5 ఏళ్ళు మీరు మాట్లాడి మీరు చేసినటువంటి ఈ పనులకే మీ జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇప్పటికి కూడా బుద్ధి రాకపోతే భవిష్యత్తులో మీకు ఇంకా జనం అవకాశం ఇవ్వరండి. ఇలా అయితే నేను ఒక మాట చెప్తున్నాను, పేరుతో ఎమ్మెల్యేలకి దోచిపెట్టడం కోసం 5 లక్షలు 10 లక్షలు ఉన్నటువంటి ఎకరం భూమిని 30 లక్షలు 40 లక్షలు పెట్టుకున్నటువంటి పరిస్థితి అది పెద్ద కుంభకోణం. నేను జనసేన వాళ్ళని ఈ అంశం మీద ఒక ప్రకటన చేశాడు. వాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ప్రకటన చేశాడు. 15,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది జగనన్న కాలనీలో అనేటువంటిది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మర్చిపోయాడు. కృష్ణాంజనేయులు గారు మీరు చెప్పండి, ఒక విశ్లేషకులుగా చెప్పండి. ఇందాడ పవన్ కళ్యాణ్ గారిని కోర్లో కరేపాకు తీసినట్టు పక్కన పడేస్తారు అని చెప్పి మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, వాస్తవం ఉందంటారా? అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం అండి. రేపొద్దు తీసేస్తారా కాదు, కృష్ణవేణి గారిని అడగాలి ఆ సమస్య ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంటనేటువంటిది. వాళ్ళు ఏం చెప్తున్నారు? మేము కలిసే ఉన్నాం, 15 ఏళ్ళు కలిసే ఉంటామని చెప్తున్నారు. మనమేమి ఇప్పుడు దానికేమి జ్యోతిష్యం చెప్పలేము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం కోరుకుంటుంది? ముగ్గురు విడిపోవాలి. ఇందాక ఆయన చెప్పారు కదా, వీళ్ళందరూ కలిశారు కాబట్టి మేము ఓడిపోయాం అని ఇందాక మోహన్ రెడ్డి గారే చెప్పారు. మరి వాళ్ళు నేను కోరుకుంటున్నాను. మోహన్ రెడ్డి గారు మీరు చెప్పేది 19 గురించా? పొరపాటు చెప్తున్నారు. 2019 గురించి చెప్తున్నారు మీరు. మోహన్ రెడ్డి గారు మీరు 2019 గురించి చెప్తున్నారా? ఈవీఎంల గురించి ఇప్పుడు లక్ష్మణ గారు కృష్ణాంజనేయులు గారికి తెలిసినట్టు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డితో తగలాలంటే మనతో ఒక్కరితో కాదు, మనం అందరం కలిస్తేనే గెలుస్తాము, లేకపోతే ఆయన చెప్పినాడా లేదా ఆ మాత్రం ఆయనకు తెలియకపోతే కృష్ణాంజనేయులు గారు ఇంత సీనియర్ ఓడారు అనేటువంటిది ఫైనల్ తప్ప. సమయం అయిపోయింది. రైట్ కృష్ణాంజలి గారు మీ అభిప్రాయం కూడా అర్థమైంది. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. అప్పుల విషయము క్రిస్టల్ క్లియర్ గా పయ్యావుల కేశవ్ గారు మనల్లో చెప్పారు. 2,57,000 కోట్లు 2019
తెలుగుదేశం పార్టీ దిగిపోయిన నాటికి అప్పులు లేదు సార్ మన రాష్ట్రానికి డైరెక్ట్ డెట్. ఇప్పుడు వినిపించు అది వినిపించు ఒకసారి 2024 జూన్కి సార్. నేను అన్ని కూడా మీకు పంపిస్తా కావాలంటే సార్. నా దగ్గర ఇప్పుడు డేటా ఉంది. సమయం లేదులే సార్, సమయం లేదులే సార్, పంపిస్తాను అంటున్నారు కానీ సమయం లేదు. 2024 నాటికి అది 5,50,000 కోట్లు అయింది డైరెక్ట్ డెట్. అట్లాగే పిఎస్సి అంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ ద్వారా గ్యారెంటీ పెట్టగా 2,50,000 కోట్లు అప్పులు తెచ్చారు. 3,30,000 కోట్లు చేసినారు ఎంప్లాయీస్ అప్పులు పట్టారు. ఇట్లా రకరకాలుగా 7 లక్షల కోట్లు వీళ్ళు అప్పులు చేసి దిగిపోయారండి. నేనేం చెప్తున్నానంటే సార్, ఈ డబ్బు ఏదైతే మీరు అప్పులు చేశారో, మీరు 2,50,000 కోట్లు పథకాలు పెట్టామన్నారు, మిగతా డబ్బు ఏమైంది సార్? జగనన్న కాలనీలు ఏదైతే కట్టారో అదంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ అండి. అది సెంట్రల్ గవర్నమెంట్ వారు ఇల్లులు కట్టడానికి ఇచ్చిన డబ్బును మీరు వాడారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తప్పించిందో దాన్ని వాడారు. సార్ ఫిషింగ్ హార్బర్స్ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బే ఖర్చు పెట్టారు సార్. 700 కోట్లు మాత్రమే ఫిషింగ్ హార్బర్స్ మీద ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు. సరే ఒకటి చెప్పండి సార్, ఒకటి చెప్పండి శేఖర్ రెడ్డి గారు, ఒకటి చెప్పండి శేఖర్ రెడ్డి గారు, ఒకటి చెప్పండి. సరే ఏ ఎవడు కట్టారు, ఏ ఎవడు చేశారు, వచ్చే వాటికి పేర్లైనా కూడా ఇక్కడి నుంచి కూడా ఓన్లీ ఒకళ్ళ పేర్లే పెడతారా? చంద్రన్న, లోకేష్ అన్న ఇలా పెడతారా? లేదంటే అందరి పేర్లు తీసుకుంటారా? గతంలో ఆయన అన్ని జగనన్న వైఎస్ఆర్, జగనన్న వైఎస్ఆర్, ఇంకోటి లేదు. మీరు ఏమైనా పెడతారా? మీరేమైనా పెడతారా లేదా? దేశ నాయకుల పేర్లు ఏమైనా పెడతారా లేదా? మీరు పవన్ అన్న పేరు పెడతారేమో ఆశపడుతున్నారు. సార్ ఈ రోజు సార్ డొక్కా సీతమ్మ పేరు, తర్వాత సార్ డొక్కా సీతమ్మ అనే పేరు, డొక్కా సీతమ్మ అన్న పేరు మళ్ళీ మీ నోటి అంటే ఇప్పుడే వింటున్నా నేనైతే. మధ్యలో మర్చిపోయాం చాలా రోజులు అయింది. ఇట్లా మంచి మంచి పథకాలు ఏదైతున్నాయో అందరికీ గొప్ప వ్యక్తుల పేరు పెడతాం సార్. ఇలాగా జగనన్న కాలనీ అని, లేదంటే జగనన్న రాజశేఖర రెడ్డి పేరు చెప్పారు. రాజశేఖర రెడ్డి గారికి ఎంత దారుణంగా మీరు వెన్నుపోటు పొడుస్తారు సార్. రాజశేఖర రెడ్డి పేరు